సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కరు గట్టిగా చదవండి. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడను, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడుకో. చాలు. ఈ సహవాసం అనేటటువంటి మాట ఆ ప్రోగ్రాం షీటుకు పైన ఉంది. ఆ మాటనే నేను ఈరోజు సందేశంగా చెప్పాలని నేను సిద్ధపడ్డాను. సహవాసం, సంఘము, సహవాసము, వేడుక. ఇది ఒక సహవాసపు కూడిక. ఈ సహవాసములో పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, భక్తులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అందరూ ఉంటారు. వారు వినే మాటలను బట్టి, వారు ఉన్నటువంటి మనస్తత్వాన్ని బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి వారి యొక్క సహవాసాలు మనం సమాజంలో చూస్తూ ఉంటాము. సహవాసం అనే మాట చాలా చక్కటి మాట. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు సహవాసం కలిగి ఉండకపోతే వాళ్ళ మధ్య సంతోషం ఉండదు. స్నేహితుల మధ్య సహవాసం లేకపోతే వారి స్నేహం మోసమైపోతుంది, ఐక్యతగా ఉండదు. ఒక నాయకుడు కానీ, ఒక అధికారి కానీ, ఒక కాపరి కానీ, ఎవరైనా సరే అధికారులు ఉన్నప్పుడు వారు సమాజము వారు సహవాసం కలిగి లేకపోతే అక్కడ కొన్ని రాజకీయాలు, కొన్ని కలహాలు, కొన్ని పోరాటాలు కలిగి ఆ ప్రాంతంలో సంతోషము, సమాధానము ఉండదు. క్రీస్తుతో సహవాసము కలిగి ఉన్న వారికి ఏ గొడవ ఉండదు. క్రీస్తుతో సహవాసం, సంఘము క్రీస్తు సంఘం కలిసి సహవాసము చేయగలిగినప్పుడు అదొక వేడుక, అదొక ఫెస్టివల్, అదొక పండుగగా మనం జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సహవాసం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే అన్యోన్య సంబంధము అనే మాట ఉంది. అన్యోన్య సంబంధం, కన్వర్సేషన్ అన్నారు ఇంగ్లీష్లో. కన్వర్సేషన్, కంపానియన్షిప్, స్నేహం, సంభాషణ అనేటటువంటి కొన్ని నానార్థాలు చూస్తున్నాం. ఫెలోషిప్, సహవాసం అనే మాటకు మనం చూస్తున్నాం. ఈ సహవాసం అనేటటువంటిది ఈనాడు పుట్టింది కాదు. మన పెద్దలు, మన పూర్వీకులు దేవునితో సహవాసం చేసిన వారిని కొంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోకముతో సహవాసం కాదు, తాగుడుతో సహవాసం కాదండి, జోదముతో సహవాసం కాదండి, అక్రమ జీవితముతో సహవాసం కాదండి, స్వార్థముతో సహవాసం కాదండి, కోడి పందాలతో సహవాసం కాదు. గుడికొచ్చారు చాలా మంది, గుడితో సహవాసం చేస్తాను అంటారు, కోడి పందాలతో సహవాసం చేస్తాను అంటారు. అయ్యగారితో సహవాసం చేస్తాను అంటారు, అయ్యగారి గడ్డలతో పాటు సహవాసం చేస్తాను అంటారు కొంతమంది. ఇది ఒక కామన్గా మన సమాజంలో చూస్తుంటాం. ఉదయం మనం తీసుకున్నాం సంభాషణ, అది సహవాసం, ప్రభు భోజనంతో సహవాసం, క్రీస్తు శరీరములతో సహవాసం, మల్లారాధనతో సహవాసం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అనే మాటలు మనం దైవగ్రంథంలో చూస్తాం. ఇది నా శరీరం, ఇది నా రక్తం,
ఇది పుచ్చుకున్నప్పుడల్లా, ఇది త్రాగినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకం చేసుకోవడంలో ఉండేటువంటిది సహవాసం, ఆ ఫెలోషిప్ అనేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. దైవగ్రంథం చూద్దాం. మనం ఈ మొదటి కొరింథీ పత్రిక చూద్దాము. 1వ అధ్యాయము 9వ వచనం చూసారు. మొదటి కొరింథీ పత్రిక మళ్ళీ చదువు మాట. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనతో మనము సహవాసము చేయటానికి మనలను పిలిచిన దేవుడు కనుక ఆయన ఎటువంటి వాడు? ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడనే మాట అయితే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తుతో సహవాసం ఎందుకు చేయాలి? క్రీస్తు సహవాసం ఆయన మనల్ని పిలిచాడు. శిష్యుడు ఎక్కడో చేపలు పడుతూ ఉన్నారు. ఆ గలిలయ సముద్రంలో నేను మిమ్మల్ని మనుషులు పడి జాతరని చేస్తాను రండి అన్నప్పుడు తమ వల్లన్నీ విడిచిపెట్టి, పట్టిన చేపలన్నీ విడిచిపెట్టి, ఆ రాత్రి ఆదాయం అంతా విడిచిపెట్టి వారు ఏం చేశారండి? క్రీస్తును వారు వెంబడించి ఆయన సహవాసములో పాలుభావిస్తున్న అవతల బట్టి ప్రపంచమంతా కూడా వారు చేసిన సేవ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ పరిశుద్ధ లేఖనాలలో వారి పేరు లిఖించబడ్డే. క్రీస్తు సహవాసం చేయటం వలన వారు అసలు సాక్షులు అయిపోయారు. కొంతమంది రంపాలతో పొడవబడ్డారు, కొంతమంది ఏనుగులతో తొలగించబడ్డారు, కొంతమంది తలకిందులుగా సిలువేయబడ్డారు, కొంతమంది ఒక కాలుతో వేలాడవేయబడ్డారు, కొంతమంది రకరకాల మరణాలతో ప్రాణాలను అప్పగించారు. కాబట్టి క్రీస్తు సహవాసంలో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సహవాసంలో ఆ సహవాసంలో ఎన్ని ఉన్నాయని ఎరిగి కూడా ఈ మందిర సంస్థాపన కార్యక్రమానికి అందరూ కష్టపడ్డాం, అందరూ శ్రమపడ్డాం. అందరూ కూడా డబ్బులు మాత్రమే కాదు, సమయాన్ని వెచ్చించాం. ఆ సేవ కొరకు మనము పరిచయం చేసి ఆ వస్తువులు అందించడానికి, తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల్లో కొంతమందికి బలహీనం వచ్చి ఉండొచ్చు, నీరసం వచ్చి ఉండొచ్చు, కళ్ళు తిరిగి ఉండొచ్చు, రకరకాలుగా వారికి ఎన్నెన్నో భయంకరమైనటువంటి ఆలోచనలు కూడా వచ్చి ఉండొచ్చు. ఏంటి నా చేయబట్టి అలా బట్టి నేను చనిపోయాను, నీరసమైపోయిన మాటలు హృదయంలో నుంచి పుట్టుండొచ్చు. కానీ క్రీస్తుతో సహవాసం చేయటం వలన ఈ మందిరము ఇది నిలబడింది. ఈ రోజున మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ వ్యవసాయాలు, మీ పశువులు అన్నీ కూడా చక్కగా ఉన్నవి. మీ బిడ్డలు చదువుతూ ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎంత ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదుగుతూ ఉన్నటువంటి గొప్ప దీవెన ఎలా కలిగిందంటే ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆయన నన్ను పిలుచుకున్నాడు. 40 సంవత్సరాలు ఆయన సేవలో, ఈ సహవాసంలో నన్ను ఎన్నో ప్రాంతాల్లో నన్ను వాడుకున్నారు. క్రీస్తుతో సహవాసం చేయటం వలన ఒక మూల స్తంభముగా చక్రవర్తి గారి కుటుంబం నిలబడి మీకు సంఘ కాపుగా ఆయన నిలబడిపోయారు. ఆ సహవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యం, ఆ సహవాసం ఉన్నటువంటి ఆ గట్టితనము, ఆ పునాది గట్టిగా లేకపోతే నేను నిలబడేవాడు కాదు, ఆయన నిలబడేవాడు కాదు, నేను ఇక్కడికి వచ్చి ఆలోచనకు అవకాశం కూడా ఉండేది కాదు. కనుక సహవాసంలో నిలబడటానికి ఆయన మనందరూ కూడా పిలవబడిన సంఘం, క్రీస్తు మన కొరకు రకము కాచి మనం కొనుక్కున్న సంఘం ఇది. కనుకనే ఇది ఒక వేడుకగా ఈ రోజు మనం జరుపుకుంటాం. ఇంకొక మాట తీయండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం తీయండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మాతో కూడా అమ్మా మీకును సహవాసము కలుగునట్లు
సహవాసమైతే ఉమ్. తండ్రితో కూడాను ఉమ్. ఆయన కుమారుడైన ఉమ్. యేసుక్రీస్తుతో కూడాను ఆ. ఉన్నది. తర్వాత మన సంతోషం మన సంతోషం పరిపూర్ణమవుటకై ఆ. మేము ఈ సంగతులను ఆ. వ్రాయించున్నాము. చాలు చాలు. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? సహవాసం ద్వారా కలిగిన సంతోషం. ఈనాడు మనందరం చిన్నపిల్లలు పెద్దలు అందరం కూడా కొన్ని రోజుల నుండి సిద్ధపడుతున్నాం ఈ పండుగ చూసుకోవటానికి, జరుపుకోవటానికి. ఈ ఆరాధన మనందరూ పొందటానికి రాత్రి నిద్రపోయిన కూడా ఉండిపోవచ్చు, తప్పు నిద్రపోయిన ఉండవచ్చు, పూర్తిగా నిద్రే మానేసి ఉండవచ్చు. కారణం ఏంటంటే మహా సంతోషము. ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు గొప్ప సంతోషం, మహా సంతోషము. సంపూర్ణమైనటువంటి స్థితి ఆయన మనకు కలిగజేస్తాడు. సంపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాస్తున్నాం, సంఘానికి యెహోవా భక్తులు అందిస్తూ ఉన్నారు. ఈ మహా సంతోషము కాదు ఏంటి? మేము చూసిన వాటిని విన్నటువంటి వాటిని నీకు తెలియజేస్తున్నాము. పేతురు అంటాడు ఒక మన అద్భుత కార్యాలు, మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేము. క్రీస్తు ఉన్నటువంటి సహవాసం పేతురికి అంత గొప్ప. కనుక క్రీస్తుతో సహవాసం చేయబడటానికి, ఈ ఆనందాన్ని, ఈ యొక్క వేడుక జరుపుకోవటానికి, ఈ మందిర నిర్మాణంలో మనందరూ పాలుభాగస్తులమై చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నిలబడటానికి ఆయన మనందరిని పిలుచుకున్న దేవుడు. ఆయన ఈ సహవాసం పొందుతారు. చాలా మంది ఊహించి ఉన్నారు, ఇంత మంచి ఆలయం కట్టబడింది, క్రింద ఫంక్షన్స్ జరుపుకోవటానికి కూడా ఒక హాలు మనకు ఉంటుంది, ఆ హాల్ మీద ఈ గుడి కట్టబడుద్ది, ఈ ఫ్యాన్లు, ఈ ఏసీలు, ఇంకా ఇతర వస్తువులు అన్నీ కూడా, చైర్స్, ఇంకా ఈ ఆటలు ఇవంతా కూడా ఏర్పాటు చేయబడుతుందని ఊహించలేదు చాలా మంది. అనుకుని ఉన్నారు మన పూర్వీకులు. కానీ దిస్ ఇస్ గాడ్స్ మిలిటరీ, దిస్ ఇస్ గాడ్స్ గ్రేస్. ఆయన కృప, ఆయన మహిమ ఈ సంఘం మీద ఆవేశపడిన రీతిలో కప్పబడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సహవాసం చేయటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. రెండవది, ఈ సహవాసము ద్వారా మహా సంతోషము మనం పొందటానికి ఆయన ఈ రోజు మనకు అనుగ్రహించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా, మనం చదువుకున్నాము, జ్ఞానం గలవాడు జ్ఞానుడు సహవాసము చేయవాడు ఏమవుతాడండి? జ్ఞానం గలవాడగును. దేవుని సహవాసములో ఏముందండి? జ్ఞానం ఉంది. ఈ సహవాసము ద్వారా మనకు కలిగే దీవెన వేరు ఏంటంటే ఆయన జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. మనకున్న జ్ఞానం వేరు. మన జ్ఞానం అంతా డొంక తెలివి జ్ఞానం, కొంపలు ముంచే జ్ఞానం, అన్యాయ జీవితంలో ఉండే జ్ఞానం, ఒకరిని పాడు చేసే జ్ఞానం, అది లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఆయన ఇచ్చే జ్ఞానం మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి ఉపయోగపడే రీతిగా ఉండే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అది విషయం. కనుక జ్ఞానము కలిగినటువంటి రీతిలో జీవించడానికి, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈరోజు చక్రవర్తి గారు ఈ వార్షికోత్సవ ఆరాధన ఇంత ఘనంగా ఏర్పరచడానికి కారకులు అయ్యారు. కనుక సహవాసంలో కలిగించేటువంటి ఇంకో దీవులు ఏంటంటే జ్ఞానం. సొలొమోను అడిగాడు దేవుడు కలలో కనపడ్డాడు. సొలొమోను నీకేం కావాలి? ఐశ్వర్యం కావాలా? ధనం కావాలా? సైన్యం కావాలా? ఏం కావాలి నీకు అన్నప్పుడు సొలొమోను రాజు అన్నాడు, అయ్యా నాకు ఏమి అక్కర్లేదండి, నాకు ఏమి అక్కర్లేదు. ఈ జనాన్ని పరిపాలన చేయటానికి మూర్ఖులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం, వంకట్టంగా బుద్ధుతున్నటువంటి ఈ ఇశ్రాయేలు జనాంగం తక్కువ వాళ్ళు కాదు. వీళ్ళు చాలా ఎదురు తిరిగేవాడు,
చాలా వరకు తిరస్కారంగా కలిగినటువంటి వారు ఇశ్రాయేలు జనాంగము. మీరు పరిపాలన చేయటానికి నా జ్ఞానం చాలదయ్యా, మీరు ఇచ్చే జ్ఞానం నాకు కావాలన్నా. ఆ జ్ఞానంతో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని సొలొమోను రాజు పరిపాలన చేశారు. దైవ జ్ఞానం కావాలి. మన పిల్లలకు కూడా ఆ జ్ఞానం కావాలి. దేవుడు ఇచ్చే జ్ఞానం కావాలండి. వాళ్ళ సొంత జ్ఞానంతో ఉంటే అన్ని పేసవాలి, అన్ని సబ్జెక్టులు పేసవాలండి. ఏయో 4 మీట్ మిచ్చేస్తారు. కారణం ఏంటి? వారి జ్ఞానంలో ఆధారపడి జీవిస్తున్నారు కనుక పూర్తి జయం పరీక్షలు వారికి పొందలేదు. అందుచేతనే ఆ దేవుని కృప కావాలని, ఆ దేవుని జ్ఞానంతో పరీక్షలు రాసి జయం సంపాదించుకోవాలని అయ్యగారి దగ్గరకు, చక్రవర్తి గారి దగ్గరకు ప్రార్థించి పరీక్షిస్తున్నారు. అది మొదటి సంవత్సరం పరీక్ష రాస్తున్నారు, 2వ సంవత్సరం పరీక్ష రాస్తున్నారు. అది చదువు అయిపోయింది, ట్రైనింగ్కి వెళ్తున్నారు, పలానా నర్సింగ్ ట్రైనింగ్కి, లేక MBAకి వెళ్తున్నారు, లేక బీటెక్ సంస్థకి వెళ్తున్నారు. రకరకాల ఆలోచనలతో మనం దైవ సేవ తెప్పించి మనం ప్రార్థన చేయమని కోరుతూ ఉంటాము. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే మన సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆ జ్ఞానం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు సంపాదిస్తాడు. జ్ఞానం అంటే అర్థం ఏంటి? జ్ఞానం అంటే అర్థం ఏంటి? సాంఖ్యం ఉంది 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆ 9వ 10వ వచనం చదవండి. 9:10 వెండికి ఆశపడక 9:10 సామెత. అవన్నీ వివేకికి తేటగాను తెలివినందిన వారికి యథార్థముగాను ఉన్నవి. ఇంకోసారి చూడండి. చూసారా ఎంత తప్పు చేశారు మీరు? సహవాసంలో లేదు మీ మైండ్, మీ జ్ఞానంతో చదివేస్తారు తప్పుడు రిఫరెన్స్. అవునా? నేను తప్పు చెప్పానా? సాంఖ్యం 9:10 ఆమె ఏం చదివిందో ఆమె జ్ఞానంతో. ఇప్పుడు చదవండి. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఎలా వస్తుంది జ్ఞానం? ఊరికే గబుక్కుని ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది, పుణుకుంటే వచ్చేద్దా, అయ్యగారు ప్రార్థన చేస్తే వచ్చేద్దా జ్ఞానం? భయభక్తులు కలిగిన జీవితం, డివోషనల్ లైఫ్, ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థన జీవితం ఏ గృహంలో ఉన్నదో వారికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానము ఎంత గొప్పదో చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. జ్ఞానము ముత్యముల కంటే చాలు. జ్ఞానము ఎంత గొప్పదంటే ముత్యాల కంటే శ్రేష్టమైనటువంటి ఈ సహవాసము ద్వారా, ఈ సంఘ సహవాస వేదిక ద్వారా ఈరోజు వార్షిక శుభ సందర్భంలో మనము ప్రత్యేకించిన గొప్ప దీవులు కలిగిన మేలు ఏంటంటే జ్ఞానాన్ని సహవాసం ద్వారా మనం సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని మనం అలవర్చుకోవటానికి మనం ప్రయత్నం చేయాలా, పాటుపడాలా. దాని అందు భక్తి భయముక జీవితం మనకు కావాలి. ఎందుకంటే అది ముత్యము కంటే గొప్ప. ముత్యాలు ఎలా వస్తాయి? ఏదో పెళ్లి సందర్భంలో నేను చెప్పాను ముత్యాల గురించి. అమ్మా, ఈ ముత్యాలు ఎక్కడ ఉంటాయండి? ఎక్కడుండి ముత్యాలు? మార్వాడి కొట్లో ఉంటాయా? ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రములో అట్టడుగున ఉన్న ఆ సముద్రానికి గజయంత్రగాళ్ళు లోపలికి వెళ్ళిపోయి వాటిని తీసుకొస్తారు బయట. ఎలా తయారవుతుంది ముత్యం సముద్రంలో? మన సముద్ర తీరానికి వెళితే అక్కడ ఆల్చిప్పలు ఉంటాయి. ఆల్చిప్పలు ఉంటాయి. ఒడ్డున చెప్పులు పడేస్తుంది. పైన చెప్ప, కింద చెప్ప ఉంటుంది. అది ఇలా నలిగి చెప్ప కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ 2 చెప్పుల మధ్య ఒక జీవి ఉంది. అది చాలా సున్నితంగా ఉంటుందట ఆ జీవి. అది మధ్యాహ్న సమయంలో అపాయం కలిగించేటటువంటి చేపలు, పెద్ద
చేపలు సొరచేపలు ఉంటే సముద్రంలో అవి తిరిగే సమయంలో కాకుండా ప్రశాంతంగా సముద్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఆహారం కోసం బయలుదేరుతారు. ఆ ఆల్చిప్పలో ఉన్నటువంటి ఆ జీవి అది సముద్రంలో ఆహారం కోసం బయలుదేరుతారు. అలా బయలుదేరినప్పుడు తన కంటిలో నుండి ఒక జిగురు పదార్థం బయటకు వస్తుంది. అది ఆహారం కోసం సంచారం చేస్తూ ఉంటే సముద్ర అడుగు భాగాన్ని దాని కంటిలో నుండి ఒక జిగురు పదార్థం బయటకు వస్తుంది. ఆ జిగురు పదార్థం క్రమక్రమేణా అది ఏ దిశగా మారిపోతుందండి, ముత్యాలుగా మారిపోతుంది. ఆ చెప్పులో ఉన్నటువంటి ఆ జీవి కంటిలో నుండి వచ్చేటటువంటి ఆ యొక్క పదార్థము రాను టైం గడిచే కొలది, రోజులు గడిచే కొలది ఏమైపోతుందన్న జీవులు ముత్యాలుగా మారిపోతుంది. ఆ ముత్యాలను తీసుకురావడానికి ధైర్యం కలిగినటువంటి ప్రాణ భయం ఉన్నటువంటి గడియతగాళ్ళు వాటిని వెళ్ళిపోయి వాటిని సంపాదించి బయటకు వస్తారు. అంత కష్టతరమైనటువంటి ముత్యాల కంటే జ్ఞానం శ్రేష్టం, పవిత్రమైనటువంటిది అన్నమాట. గొప్పది, విలువైనటువంటి వాల్యుబుల్ అన్నమాట, విలువైనటువంటిది అన్నమాట జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఈ సహవాసం ద్వారా మనం సంపాదించుకోవాలి. ఎన్నిసార్లు మన గుడికి వచ్చినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ దైవ జ్ఞానంతో నీ జీవితకాలంలో బ్రతకకపోతే, దేవుని కొరకు ఎన్నో నీవు త్యాగాలు చేసి ఎన్నో రీతులు సహకరించి ఇక్కడ పనులన్నింటినీ జరిగిస్తున్నటువంటి పనులు సంఘ సేవకుడిగా, సంఘ సభ్యుడిగా నువ్వు జరిగిస్తూ ఉన్నప్పటికీ నీతో దైవ జ్ఞానంతో ఉన్నటువంటి ఆ భక్తి, ఆ విశ్వాసం లేకపోతే ఈ సహవాసంలో ఉన్నందుకు వృధాయే అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని మనకిస్తాడు. ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటే అది ముత్యాల కంటే నువ్వు శ్రేష్టంగా ఉంటావనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహవాసం ఊరికే తగ్గలేదు, చక్రవర్తి కాదు. ఆయన మనం పిలిచాడు సహవాసంలో మనం ఉండాలని. ఆయన పూజించడం కోసం, జరగటం కోసం ఆయన ఏర్పాటు చేసే ఆయన అనుభవాన్ని బట్టి జరిగింది. మన జ్ఞాపకం పరిస్థితి అదే డిమెన్స్ ఇంతకు అయ్యగారు పిలుచుడు ఆయన ఏ పని అండి. ప్రజెంట్ అయ్యగారిని పిలిచాడు ఆయన, రిటైర్డ్ అయిపోయి నాలుగు పోయి పిలిచాడు ఆయన. మన అయ్యగారు కాకపోయినా బయట వాళ్ళు పిలిచి వారి ద్వారా కొన్ని మాటలు మీకు అందించడానికి ఆయన ఏర్పడ్డ ప్రోగ్రాం. ఆయన మైండ్ అంతా కూడా ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రాం. ఆయన మైండ్ అంతా కూడా ఎప్పుడు పనిచేస్తాను, పక్కన పడికి సిద్ధపడుతూనే ఉంటారు. ఆయన పిల్లలు పోతే సబ్జెక్టుని ఆయన స్టడీ చేస్తూనే ఉంటారు. ఒక ప్రక్కన రేవుడు పాటు స్టడీ చేస్తూ ఉంటారు. రేవుడు పాటు మైండ్ అదొక సబ్జెక్టు ఆయన మైండ్లో అక్కడ కాకినాడలో. అది దేవుడు ఇచ్చినటువంటి ఆయనలో ఉన్నటువంటి దేవుని ఉన్న భయము, భక్తి వాటికి, వాటి భార్య గారికి, పిల్లలకు కూడా కుమార్తె కూడా ఇచ్చింది. నాకు సంతోషం. ఈ జీవితంలో నా చూడలేనుకున్నాను, ఈ జీవితాన్ని చూడలేనామని ఎక్కడో కానికంతంలో వెళ్ళిపోయింది. ఆ ప్రదీప్ గారు వస్తారా, ఎప్పుడు వస్తారు? ఏదో పెళ్లిలో నిశ్చితార్థం చేశాం, ప్రధానం చేశాం, పెళ్లి బదులు చేసి పంపించినప్పుడు ప్రార్థన చేశాం, ఏదో పెట్టింది తిన్నాము, మళ్ళీ పిల్లల కనపడతా అనుకున్నాను. నేను కనపడింది ఎదురుగా కూర్చోంటున్నా. ఆ ఒక్కటే రాలేదు. ప్రదీప్ గారు కూడా వచ్చారా? వెరీ గుడ్ అయ్యా, గ్లాడ్ టు సీ యూ. చాలా సంతోషం. నాన్నగారు మీరు బాగున్నారా? దేవుని యందు భయముతో, భక్తితో ఉన్న కుటుంబము ఈ సహవాసములో అందరూ కుటుంబంతో అంతా. నా కుటుంబం లేదు, కొన్ని కారణాల వలన ఆ కుటుంబం అంతా కారణం ఏంటంటే దేవుడు ఈ సహవాసములో వారికి ఇచ్చినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. అది వారికి ఆశీర్వాదం.
ఇంకొక మాట మనం చూద్దాము. ఈ సహవాసం ద్వారా మనం పొందేటటువంటి ఇంకొక మేలు ఏంటంటే సమాధానం. ఒకటి జ్ఞానము మనకి ఇస్తాడు దేవుడి సహవాసం ద్వారా. రెండవ మేలు ఏంటి? సహవాసం చేసి సమాధానం. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు యేసుక్రీస్తు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఇద్దరు కూడా డాక్టర్, ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్, ఇద్దరు కూడా మంచి చదవాలి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు. గొప్పగా వివాహం జరిగింది. చాలా ఆస్తి కలిగిన వారు, మంచి ఉన్నతమైనటువంటి భవనంలో నివాసం చేస్తున్నటువంటి కుటుంబం. ఆ ఇద్దరు తల్లిదండ్రులు గొప్పవాడు, పిల్లలు చదివారు, మంచిగా స్థిరపడ్డారు, బాగుగా జీవిస్తూ ఉన్నారు. వారి వివాహం చాలామంది బిషప్పులు, అయ్యగారు, సేవకులు ఎంతో మంది వచ్చి దైవజనం దీవించిన కుటుంబం, సంసారం. అది ఆ మ్యారేజ్. చాలా ప్రాంతాల నుండి విశాలమైనటువంటి జనాంగం వచ్చేసారు. ఆ ప్రక్కన ఆయన ప్రక్కన ఉన్నటువంటి బంధువులు ఎంతమంది ఆ వివాహానికి వచ్చారు. చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. చాలా ఘనంగా దీవెనకరంగా జరిగింది. అందరం సంతోషపడి వెళ్ళిపోయాం. 1-2 మాసాలు జరిగిన తర్వాత వారి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడి, వారి మధ్యన అపార్థాలు ఏర్పడి, సమాధానం పోయి. బాగా చదువుకున్నారు, అనేక మంది రోగులకు పరిచర్య చేస్తూ ఉన్నారు. గొప్పగా ఆస్తిపాస్తులలో గొప్పగా దీవించబడిన ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ. వారందరూ చిరకాలము జీవితకాలం అంతా అన్యోన్యంగా, సంతోషంగా, సరదాగా బిడ్డ పాపలతో కలిసి బ్రతకాలని గురువులు, సేవకులు దీవించిన ఫ్యామిలీ. ఆ సైతాను వాటిలో ప్రవేశించి సంతోషంగా, ఆనందంగా కలగలాడుతూ ఉండేటటువంటి వారిద్దరి మధ్య కలతలు ఏర్పడి, చాలా కలతలు ఏర్పడి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేశారు. సమాధానం పోయింది. బైబిల్ చదువుకోవటం మానేశారు, గుడికి వెళ్ళడం మానేశారు, పక్కలతో మాట్లాడటం మానేశారు, అయ్యగారిని పిలిచి ప్రార్థన చేయించుకోవటం మానేశారు. చాలా విపరీతమైనటువంటి తేడాలు వారిద్దరి మధ్య బయలుదేరి ఆయన వాటర్లో బుక్ చేసుకుంటున్నాడు. ఈమె ఇంట్లో వంట చేసుకుంటుంది. ఆయన వచ్చేటప్పుడు వాటర్లో నుంచి కాస్త ప్యాకెట్ పట్టుకొస్తాడంటే అది తీసుకురావట్లేదు. ఏమో భోజనం తయారు చేసి ఒక మంది భోజనం చేయండి అని ఏమాంటం లేదు. ఎవరి భోజనం వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు, తినేస్తున్నారు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. సంతోషం పోయింది, అసమాధానం ఏర్పడింది, దుఃఖకరమైన జీవితంలో వారు జీవిస్తూ ఉన్నారు. వీరు సరి చేసేవాడు ఎవడు? వీరు మళ్ళా కలిపి బాగు చేసేవాడు ఎవడు? ఎవరు రాదు. చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమిటి పని? ఆడే బాగుపడతారు, ఆడే కలుస్తారని ఆమె తల్లిదండ్రులు, ఏం తల్లిదండ్రులు, ఆయన బంధువులు, ఏం బంధువులు అందరూ కూడా వదిలేశారు. ఇంత ఒక రోజు భర్త హడావుడిగా ఇంట్లోకి వచ్చాడు. భర్త హడావుడిగా ఇంట్లోకి వచ్చి ఏదో ఎదుగుతున్నాడు. ఇంట్లో ఆ సెల్ఫోన్లో, ఆ టీవీలో ఏది ఎదుగుతున్నాడు. భార్య చూస్తా ఉంది, ఏంటి ఎదుగుతున్నాడు, ఏంటి ఎదుగుతున్నాడు. కానీ ఆయనకి ఏమి దొరికినట్టుగా కనపడదు. అతకనిచ్చి అప్పుడు అందే భార్య, ఏంటండి ఎదుగుతున్నాడు? ఎంత సంతోషం అండి అమ్మా, ఎంత సంతోషం. కొన్ని నెలలు మాట్లాడుకోవటం మానేసినటువంటి ఆ వివాహ బంధం విచ్ఛిన్నమైపోవటానికి తయారవుతున్నటువంటి ఆ వివాహ బంధం అయిపోయింది. ఇలా పని అయిపోయింది అనుకుంటూ ఉన్న రోజులలో ఆయన గౌరవ ఇంట్లోకి చెతులుతూ ఉంటుంటే ఆ భార్య ఏంటండి ఎదుగుతున్నారు?
ఆయన చలబడిపోయాడు. అప్పుడు దాకా ముసలాడు ఎవరు పడేది భార్య పలకరిస్తుందో అమ్మా చలబడి మెత్తబడిపోయాడు. మామూలుగా మగవాళ్ళు ఎప్పుడు మెత్తబడిపోతారు అమ్మా, అవునా? మగవాళ్ళు ఎప్పుడు మెత్తబడిపోతారు, ఆడవాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారండి. ఎందుకు? అది ఎముకతో చేయబడిన వాడు. మరి మనోడు ఎలా తయారు చేయబడ్డాడంటే మట్టితో చేయబడ్డాడు. నానితే పలకరిస్తే ఏదైనా కొంచెం పొగిడితే ఊరిన మగవాడు వెళ్ళిపోతాడని మెత్తబడిపోతాడు. మనం మెత్తబడిపోయాడు. ఏం లేదు, ఫైల్ ఒకటి తీసుకొస్తాం మర్చిపోయాను. ఆ ఫైల్ కోసం చూస్తున్నాను. న్యాయం లేదు, ఫైల్ ఏమీ లేదు. భార్యను చూద్దాం ఇచ్చాడండి మనసా. ఎప్పుడైతే పలకరించిందో వెంటనే వాటి ఉన్న బాధ అందరూ తెలియదు. కొన్ని నెలలుగా పోగొట్టుకునేటువంటి సంతోషం ఒక క్షణంలో సంపాదన పొందినట్లుగా అసలు ఫీల్ అయినట్లుగా గ్రహించాం. ఆ మాట విన్నప్పుడు సమాధానముగా ఉండగలిగిన నాడు ఆ కుటుంబంలో, ఆ సంసారంలో ఆనందం, సంతోషం అండి. ఆ సమాధానం లేకపోతే జీవితం అంతా కూడా నరకమే. అలాంటి అసమాధానం ఇంకా మన కుటుంబాల్లో ఉందేమో, మన సంఘంలో ఉన్న భార్యాభర్తల మధ్య ఉందేమో, అన్నదమ్ముల మధ్య ఉందేమో, అక్క చెల్లెళ్ళ మధ్య ఉందేమో. గుడికి రావటమే పోట్లాటమే. గుడికి రావటమే పాట పాడటమే దెబ్బలాడుకోవడం ఇరుగుపోయిన కోళ్ళు లేదా కుక్కల మీద తిట్టుకునేవాడు. మన పన్నెండులో మరీ ఇది తొలగైపోయి పరిస్థితి చూస్తూ ఉంటాం. ఒక సంఘంలో ఒక ఆయన కనపడ్డాడు. ఒక సంఘం చేశాను నేను, ఆ లింగ పనులు కనపడ్డాడు. అన్నాడు, అయ్యా గుడికి వెళ్తున్నారు, సన్నాలు వెళ్తున్నారు, గుడి కథలు కావాల్సి వస్తే బాగా ప్రయాసపడి ఇస్తూ ఉన్నారు, కానీ హృదయాల్లో ఉన్నటువంటి కర్తన మాత్రం పోవట్లేదండి అన్నాను. అదేంటయ్యా? అంతేనండి, అది అంతేనండి. మనుషులు కదండి, కుక్క బుద్ధి కలవాలండి, నక్కలాగే చిత్తుమారులండి. వీళ్ళు ఈ రకంగా అనుకునేవాడు, మాట్లాడుకునేవాడు ఉన్నారు. కనుక మనం ఆదర్శకరమైన జీవితంలో ఉండటానికి ఈ సహవాస వేడుక మనకు అవసరమని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. జ్ఞానం సంపాదించుకోవటానికి ఈ సహవాస వేడుక మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. రెండవది, సమాధానం లేనిటువంటి సంఘములో, కుటుంబాల్లో సమాధానం కలిగేయటానికి మనందరం కలిసి గుడిలో ఉన్నాం, మనందరం కలిసి అల్పాహారం తీసుకున్నాం, టీ తాగుతూ ఉన్నాం, అందరం కలిసి మన మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నాం. నీకు నీవుగా నేను నేనుగా ఉంటే there is no use. ఉపయోగం లేని వాళ్ళని మనం ఉండిపోతాం. అందుకే ఈ సహవాస వేడుక, ఈ సహవాస వేడుక ద్వారా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దైవ జ్ఞానం సంపాదించుకోవాలి. రెండవది, సమాధానకరమైన జీవితంలో నిలిచిపోవాలి. సమాధానం లేకుండా ఉంటే దేవుని దగ్గర ఏ సమాధానం చెప్తావు? రెండు చేతులు కట్టుకొని దేవుడు అడుగుతూ ఉంటే ఏం సమాధానం చెప్తావు? అందుకంటాడు పన్నెండు ప్రసంగంలో, సమాధాన పరుచువాడు ధన్యుడు, వాడు దేవుడి కుమారుడు. ఆయన పన్నెండు ప్రసంగం చేసేటప్పుడు ధన్యతలో చెప్పిన ఒక మాట ఏంటంటే, సమాధాన పరుచువాడు ధన్యులయ్యా. సమాధానం లేకపోతే ఇప్పుడు సమాధాన పడండి, అప్పుడు మీరు దేవుడి కుమారుడు, దేవుడి కుమార్తెలుగా దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని అనే మాట చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూద్దాము. ఇంకో లూకా సువార్త చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం చూస్తారు. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. 48వ వచనం చదువు. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము పొమ్మని ఆమెతో చెప్పాను. సమాధానం లేని జీవితాన్ని దేవుడు సమాధానపరిచాడు.
ఏమిటానికి ఆమె కలిగినటువంటి ఆ అసమాధానం, కుదురు లేని జీవితం, స్వస్థత లేని జీవితం, ఎంతమందిని డాక్టర్ సంపాదించినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆమె యొక్క ఆరోగ్యము కుదుటపడటానికి ఆస్కారం లేనటువంటి జీవితం ఆమె అనుభవించింది. లోకముతో సహవాసం చేసింది, ఆరోగ్యం పోగొట్టుకుంది. అక్రమంతో సహవాసం చేసింది, తన ఆరోగ్యం పాడు చేసుకుంది. సంతోషం లేదు, సమాధానం లేదు, బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. నలుగురు ఆడవాళ్ళతో కూర్చొని మొత్తం కాడటానికి ఏమన్నా రానివ్వటం లేదు, వాసన రానివ్వ జబ్బు మనిషి రానివ్వటం లేదు. ఎవరితో కూడా సహవాసం చేసి అంత సంతోషపడదాం అనేటటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఆమెను ఆ సహవాసంలో చేర్చుకోవటానికి ఎవరు కూడా మనసు అంగీకరించటం లేదు. యేసు సహవాసం గుర్తొచ్చింది. యేసుతో సహవాసం చేసి ఆయన ముట్టుకుంటే చాలు నేను బాగుపడిపోతాను అనుకోండి. వెంటనే బయలుదేరి జన సమూహముతో ఆయన ఉన్నప్పుడు, తన శిష్య బృందముతో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసిన సమయంలో నేను వెళితే ఆయన విసుక్కుంటాడేమో, అసహించుకుంటాడేమో, కోపడతాడేమో అన్న భయంతో ఎక్కడికి వెళ్ళిందమ్మా? ముందుకు రావాల్సిన అమ్మ ఎక్కడికి వెళ్ళింది? వెనకాలకి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. ఆ వస్త్రపు చెంగును ముట్టిన వ్యక్తిని ఎన్నాళ్ళ నుండో పోగొట్టున్నటువంటి ఆమె సంతోషం, ఎన్నాళ్ళ నుండో ఆమెకు లేనటువంటి ఆనందం క్షణములో పొందినట్లుగా ఈ వాక్యములో మనం చూస్తున్నాం. ఆ క్రీస్తుతో సహవాసం కలిగిన జీవితం ఉండాలి, ఉంటేనే నేను బాగుపడతాను అనుకుని రాలేదామా? నలుగురు వెళ్తున్నారు, నలుగురు ప్రార్థన చేసుకుంటున్నారు, నలుగురు బాగుపడుతున్నారు, నేను కూడా వెళ్ళి ట్రై చేద్దాం, నేను కూడా వెళ్ళి ప్రయత్నం చేద్దాం అనుకోలే. తన ప్రయత్నం ఫలించింది. ఆమె రక్తస్రావం, ఆ పెద్ద భయంకరమైనటువంటి అనారోగ్యం అన్నమాట. చెప్పుకోవడానికి వీలుగానటువంటి అనారోగ్యం ఆ రక్తస్రావం. అలాంటి బాధలో ఉన్నటువంటి సంతోషము, సుఖము లేనటువంటి ఆ అభాగ్యురాలి జీవితానికి యేసు ప్రభు సంతోషాన్ని, సమాధానాన్ని ప్రసాదించారు. డాక్టర్లు సాధ్యము కానటువంటిది, మందుల వల్ల కానటువంటిది, హాస్పిటల్ వాళ్ళ కానటువంటి గొప్ప అద్భుతమైన మెడికల్ అద్భుతం క్రీస్తు ద్వారా ఆమె సంపాదించుకుంది. కుమారి, నువ్వు భయపడద్దు. కుమారి, నిమిత్తం టెన్షన్ పడద్దు. నీ విశ్వాసమే, నీ నమ్మకత్వమే నీకు రక్షణ, నీకు సమాధానం, ధైర్యంగా, సంతోషంగా లేదు. దుఃఖంతో వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది. ఆమె దుఃఖమంతా కూడా నివారణ చేయబడింది. ఎంతో డబ్బును పోగొట్టుకుంది. డబ్బు కంటే ఇచ్చినటువంటి సమాధానము క్రీస్తు ఆమెకు ప్రసాదించాడు. అందుచేతనే ఆమె జీవితం ధన్యమైపోయింది. కనుక సమాధానకరమైన జీవితం పొందటానికి ఈ సహవాస వేదిక ఈరోజు మనకు అవసరం. ప్రతి సంవత్సరం మనకి ఇది అవసరం. ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం, నేను ఉన్నా లేకపోతే మాట ఉన్నారు చక్రవర్తి గారు, నాకు చాలా దుఃఖం కలిగింది, నేను ఉండవచ్చు, నేను లేకపోవచ్చు. మీరు ఉండవచ్చు, మీరు లేకపోతే మనం వీఆర్ నాట్ పర్మనెంట్. మన శాశ్వతం ఉండేవాడు కాదండి. మనకడ గొప్పతో చచ్చిపోయారు, పెద్దతో చచ్చిపోయారు. ఇక్కడ మన హయాంలో ఈ ఆనందం మనకు తెలియదు, ఈ గుడి కష్టాన్ని మనకు తెలియదు, ఏనాడు వారి కళ కనలేదు. వారు పడినటువంటి ఆనాడు వారు చేసినటువంటి సంఘ నాయకత్వం, సంఘ పెద్దలను ఆశ్రమం వాళ్ళు వచ్చి మా ఊళ్ళోకి రావయ్యా, మా సంఘంలోకి రావయ్యా అని ఫాదర్లు వచ్చి ఇక్కడ మహా పెట్టి ప్రతి రాడిన అక్కడ అసలోముని గారు, ఆ యొక్క ఆంధ్రయ్య గారు, సుబ్బారావు గారు,
ఇంకా కొంతమంది ఆ పెద్దలు అంగీకరించలేదు. గురున్నా పర్వాలేదు, గుడి లేకపోతే పర్లేదు, ఈ ఆచార పాటే మాకు చాలు, ఈ పిగిడి గుడే మాకు చాలు, ఈ చంద్ర గుడే మాకు చాలు. రోడ్డు మీద వెళ్ళే నీళ్ళని గుడిలోకి వచ్చిన ఆ నెలలోనే పెళ్లి చేశాను నేను కొన్నిసార్లు. ఆనాడు అదే సంతోషం అయింది మాకు. అవన్నీ చూచి చూచి కొంతమంది దుఃఖం పట్టి చేసే ప్రార్థనలు మోసే లాంటి నాయకుడిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఏసీలో కూర్చొని, అంటే ఏసీలో కూర్చొని వెలగలటానికి ఆయన సమాధాన కరుడు, ఆయన కుమార్తె ఉండటానికి ఈ సహవాస వేదిక ద్వారా ఆ సమాధానంతో కూడా మనం ప్రయాణం చేయడానికి ఆ కృప మనకి ఇచ్చారు. ఈ ఆనందం, ఈ సంతోషం మనం పోయినా, మనం గతించిపోయినా మన పిల్లలు తరతరాలుగా అనుభవించడానికి స్టాండర్డ్ పని జరిగించబడింది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. సమాధానం. ఇంకొక మాట చెప్పుకుందాం. ఆది కాండం తీసేశారు. ఆది కాండము 43వ అధ్యాయం. ఎలా జాగ్రత్తగా ఆది కాండము 43వ అధ్యాయం 16వ వచనం చూడండి. యేసేపు వారితో నా వారితో నన్ను కలిపి చదవాలి. చూసి తన గృహ నిర్వాహకునితో 4 గేదెల ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయదని చెప్పాను. అక్కడ అన్నదమ్ముల మధ్య సమాధానం. ఎంతో గొప్ప మాట ఆ మాట. నిజంగా ఆ మాట చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఆది కాండము 43వ అధ్యాయము 16వ వచనం మనం అందరూ అండర్లైన్ చేసుకోవాలన్నమాట. యేసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో ఏ మనుషులను ఇంటికి తీసుకుని, ఏ మనుషులు వాళ్ళు అమ్మా, ఏ మనుషులు వారు అన్నలే, వారి సోదరులే, ఒక ఇంట్లో పుట్టిన వాళ్ళే, ఒక తండ్రికి పుట్టినటువంటి వారు అన్నదమ్ములు యేసేపును అమ్మివేశారు. అసూయతో అమ్మివేశారు. తండ్రి బాగా ప్రేమిస్తున్నాడు, ఆయనకి మంచి బట్టలు పుట్టిస్తున్నాడు, ఊళ్ళో కూర్చోబెట్టుకుని మంచి మంచి మాటలు మొత్తం చెప్తున్నాడని చెప్పి ఆ అన్నలందరూ కూడా అసూయ కలిగింది. అందుచేత వారు గొర్రెలు కాస్తూ ఉన్న సమయంలో ఆ యేసేపుని చూసి ఏమన్నారు? కొన్ని మాటలు మాట్లాడుకున్నారు. తర్వాత అసూయతో ఒక గోతులో పడేశారు యేసేపుని. ఆ యేసేపుని పడేసి చంపేద్దామని గోతులో పడేశారు. ఎందుకు వచ్చింది అసూయ వారికి? యేసేపుకు కళలు వచ్చినాయి. ఆ కళలలో వారి మిస్అండర్స్టాండింగ్ కలిగింది. నీకు మేము వైచారకులుగా ఉండాలా, నీకు మేము దాసులు ఉండాలని ఆ కళలను అర్థం చేసుకోలేక అసూయపడ్డారు. అందుచేత వారు ఏం చేశారు? మిద్యానీయులకు యేసేపును రూబేను అనేవాడు ఏమన్నాడంటే, ఈ గోతులు పడేసాం, మనకేం లాభం బాబు, చంపేస్తే పాపం తగులుద్ది, ఇక్కడికి వీళ్ళు అమ్మేస్తాం. అది వరకు మిద్యానీయులు వస్తున్నారు, ఐగుప్తు దేశం వెళ్తున్నారు. సుగంధ ద్రవ్యాలు, యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు. పండించేటువంటి వాటిని తీసుకొని ఐగుప్తు దేశం అమ్ముకోవడానికి వెళ్తున్నారు మిద్యానీయులు. ఆ మిద్యాన్ దేశంలో పండిన పంట పట్టుకెళ్తున్నారు. అమ్మేద్దాం అని అనిపిస్తుంది. అమ్మివేయబడినటువంటి ఆ యేసేపు ఐగుప్తు దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు, అధికారి అయ్యాడు. కరువు వచ్చింది, భయంకరమైన కరువు వచ్చింది. పంటలు లేవు, వర్షాలు లేవు, ఎండిపోయిన పొలాలన్నీ కూడా. అనేక ప్రాంతాల నుండి ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తు దేశం వస్తున్నాయి. యేసేపు కళలు విన్నాడు కదా, 7 కరువు వస్తుంది, 7 పంట పండుతుంది అనేటువంటి కళలు వచ్చినాయి.
యేసోపుకి అక్కడ భావం చెప్పాడు పరో చక్రవర్తికి. ఆ ధాన్యం అంతా కూడా దాచాడు యేసేపు అమ్మటాన్ని సహాయం చేయటానికి. ఆ ఇప్పుడు దేశంలో ధాన్యం అమ్ముతున్నారు, మనం చచ్చిపోతున్నాం ఆహారం లేక, మనం కొనుక్కున్నాం. కానీ వెంటనే ఆ అన్నలు కొంతమంది ఆ యాకోబు ద్వారా మాట తీసుకుని ఐగుప్తుకి వచ్చారు. దానికి ముందు మనం చదువుతూ ఉంటుంటే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఆ మనుష్యులను తీసుకొని నువ్వు వెళ్ళు, ఏం చెప్పన్నాడు? తీసుకుని వెళ్ళి భోజనం పెట్టు. నేను మధ్యాహ్నం వచ్చి ఈ మనుషులు నాతో భోజనం చేయదు, కలిసి భోజనం చేయదు. అదే సమాధానం. ఈనాడు అనేక కుటుంబాల్లో అన్నదమ్ములకు పని పరిస్థితులు, సమాధానం లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ ఆస్తి దగ్గర, ఏ ఆస్తి పంపకాల దగ్గర, దేని దగ్గర అనేక అన్నదమ్ములు ఒకరినొకరు దూషించుకునే స్థితికి వచ్చిన కుటుంబాలు మనం చూస్తున్నాం. అది పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత పాత జీవితం మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గంజి తాగిన వాళ్ళు, పొల గంజి తాగిన వాళ్ళు, సోడుపోతున్నోళ్ళు, గంజిపోతున్నోళ్ళు, జొన్నపోతున్నటువంటి అనేక మంది గడవని పరిస్థితుల్లో పైకిస్తున్నాడు. నేను అలాంటి దేవుడు పైకి తీసుకొచ్చాడు. నా తర్వాత వాళ్ళు అలాగే వచ్చారు. వాళ్ళంతా కూడా వెల్ సెట్టింగ్ అన్నమాట. వెల్ సెట్ చక్కగా సరిపడ్డారు. ఐక్యత లేనటువంటి తమ్ముడు, ఫోన్ చేయడానికి కూడా సమయం లేనటువంటి తమ్ముడు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, వయసు పెరిగిపోయింది, చావు దగ్గర పడింది, ఎలా ఉన్నారు మీ ఇద్దరు మీ పిల్లలు అడగడానికి దిక్కులేని కుటుంబాలు, సమాధానం కలవతో అహంకారంతో ఉన్నటువంటి ఆస్తినంతా చూసుకొని మురుసుకొని ఆనందపెడుతున్నా పిల్లలే పైకి రావాలి, తమ కుటుంబాలే పైకి రావాలి, తమ ఆస్తియే కలగాలి. దేవుడికి ఏం పైసా ఇచ్చే పని లేదు. అలాంటి కుటుంబాలు అన్నీ చంపుకున్న కుటుంబాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కుటుంబాలు ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి తగాదాలు పెట్టుకునే కుటుంబాలు. నేను సో మెనీ నా సర్వీస్లో చూస్తున్నాను. ఏసేపు ఆ పని చేయలేదు. నాకు సంతోషం చక్రవర్తి గారిని చూసినప్పుడు తన సోదరుడికి ఆనందరావు గారికి ఆయన అన్యాయం చేయలేదు. ఇద్దరే మొక్కల ఇంట్లో ఏ రోజున అక్కడ కోపం జరిగినా, ఏ రోజున అక్కడ మీటింగ్ జరిగినా, ఏ రోజున ప్రార్థన కూడికి ఏర్పాటు చేసినా ఆయన అన్నం లేకుండా, ఆయన సోదరీమణులు లేకుండా, వాళ్ళ కుటుంబాలు లేకుండా ఏ ప్రోగ్రాం చేయలేదు చక్రవర్తి గారు. ఆయనకు ఆదర్శం ఈరోజు కుటుంబాలకి, అన్నదమ్ములకి ఆయనకు ఆదర్శం అని చెప్తున్నాను. ఆయన ఉన్నారని పొగట్టు కాదండి. దిస్ ఇస్ ఫ్యాక్ట్, దిస్ ఇస్ ట్రూ, ఇది నిజం, ఇది యథార్థం. ఏసేపు పగ తీర్చుకుంటే తీసుకోవచ్చు. జైలు పెట్టించాడు, 3 నెలలు వాళ్ళని ఉన్నారు. తర్వాత వాళ్ళు బయటికి తీసుకొచ్చాడు ప్రాణమాక. వాళ్ళు నమస్కారం చేస్తున్నారు, సాగిలపడి దండం పెడతామన్నారు. ఆ కాలం నెలవేరింది. అన్నలు వచ్చి నమస్కారం చేస్తూ ఉంటే, అది సింహాసనం కూర్చొని ఉంటే ఏసేపు కన్నీళ్లు కాచి ఒక మాట అన్నాడు. నమస్కారం పెడుతూ ఉంటే, అన్నలారా మీరు సాగిలపడవద్దు, మీరు అన్వేషణ చేసినప్పుడు నేనే అని ఏడ్చాడు. వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏసేపు ఏడ్చాడు. ఆ సమాధానం మన కుటుంబానికి అవసరం. అంటే కనుక ఈ వార్షికోత్సవం జరుగుతూ ఉందంటే మన కుటుంబాల్లో సమాధానం ఉందా? భార్యాభర్తల్లో సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా? సంఘ పెద్దలలో సమాధానం ఉందా? సంఘస్థులలో సమాధానం ఉందా? ఊళ్ళో సమాధానం ఉందా? నీ ఇంట్లో నా ఇంట్లో సమాధానం ఉందా? పరీక్ష చేసుకో. ఈ సహవాస వేదిక ద్వారా సమాధానం కలగాలని దేవుడు చేశాడు. ఏసేపు ఏసేపును నేనే తీర్చాడు. కలిసి భోజనం చేస్తాం. మేము మధ్యాహ్నం కాలనీ వస్తాం, మీ రాజతత్వాన్ని వస్తాం.
ఈ రాజ్య పరిపాలన ముగించుకొని వస్తాను నేను, ఆ మనుషులతో కలిసి అప్పుడు బయట పెట్టలేదు చేసి ఆ మనుషులను తీసుకుని పోయి ఇంటికి తీసుకుపో, భోజనం పెట్టచ్చు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి నాతో భోజనం చాలా ఎక్కడ ఉంటారండి, నాతో కూడా భోజనం చేయదు. ఏసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. ఆయన కలిసి భోజనం చేయటం, కలిసి బలారాగంలో పాల్పొంగులు పొందటం, కలిసి ప్రభు సంస్కారంలో పాల్పొంగులు పొందటం, కలిసి ప్రభు శరీరాన్ని రక్త పుచ్చుకొని నిత్యవానికి మనం వాసులుగా ఆచరించబడటం, సమాధానకరమైనటువంటి సహవాసం మనకు కావాలి. చివరి ఏంటంటే ఇంకొకటి సహవాసంలో కలిగితే మనకు మేలు ఏంటంటే చివరి ఆశీర్వాదం. ఈ సహవాసం ద్వారా మనకి జ్ఞానం మాత్రమే కాదు, ఈ సహవాసం ద్వారా మనకు కలిగేటువంటిది రెండవది సమాధానం మాత్రమే కాదు. ఈ సహవాసం ద్వారా మన కుటుంబాలకు అందరికీ కూడా ఏం కలుగుతుందండి, ఇది ఒక బ్లెస్సింగ్ ఆశీర్వాదకరమైనటువంటి సహవాసం ఈరోజు మన సహవాసం. మనందరం కలిసి సహవాసంతో ఈ రోజంతా ఇక్కడ ఉండటానికి దేవుడు అవకాశం మనకు ఇచ్చేసాడు. కారణం ఏంటండి? కారణం ఇంకా మనకి లోక జ్ఞానం మీద ఆధారపడి ఉంటే, ఇంకా మన కుటుంబాలు మన సంఘం అంతా కూడా అసమాధానంతో కలిసి జీవిస్తూ మోసం చేస్తూ ఉంటే దేవుడిని వాటన్నిటితో విడిచిపెట్టడానికి, ఆశీర్వాదం లేకుండా నీ గృహంలో శోధన, వేదన, దుఃఖము, కన్నీరుతో సతమతమైపోతూ ఉంటే ఈ సహవాస వేడుక ద్వారా మనకు కలిగిస్తుంది ఏంటండి, ఆశీర్వాదం అన్నీ ఉంటాయి. ఆ ఇంట్లో దైవాశీర్వాదం ఉంది, ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి, తింటానికి నోరు ఉండదు, ఆ ఇంట్లో అన్నీ వండుతారు, తినడానికి మంచి పని కాదు, ఆ ఇంట్లో అన్నీ ఉంటే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం సరిలేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం కొన్ని కుటుంబాలు. అన్నీ ఉన్నాయి కానీ అల్లుళ్ళలో అమ్మ ఏంటండి తెలియని చెప్పండి, అల్లుళ్ళలో ఏంటండి శని అంటారు, శని చూడరు అల్లుడు కొంతమంది. అన్నీ ఉంటాయి ఆ ఇంట్లో, అల్లుళ్ళలో శని పెట్టలు చూడరు కొంతమంది. కొన్ని కుటుంబాలు అల్లుడిని కన్నా బిడ్డలాగా చూసుకునేవాడు ఉన్నారు, కన్నా బిడ్డల కంటే గొప్పగా చూసుకునే ఫ్యామిలీస్ ఉన్నాయండి. అది ఎట్లా అంటే ఆశీర్వాదించబడిన కుటుంబం. ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందాడు, గొప్ప ఆశీర్వాదం పొందాడు అబ్రహాం. దేవుడు ఎందుకు దీవించాడు, ఎందుకు ఆశీర్వాదం పొందాడు? అబ్రహాము ఎందుకు పొందాడండి? అబ్రహాము అప్పుడు అబ్రహాముగా మారల, అబ్రహాముగా ఉన్నప్పుడే దేవుడిని నమ్మాడు. ఆయన ఏం చేస్తూ ఉండేవాడు? విగ్రహారాధకుడు, విగ్రహాలకు నమస్కారం చేస్తూ పూజిస్తూ ఉండేటటువంటివాడు. బొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు, బొమ్మలు అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అబ్రహాము గారు. అలాంటి వాడు దేవుని నమ్మాడు. దేవుని నమ్మటం వలన ఏమైపోయాడు? దేవునికి స్నేహితుడిగా మారాడు, విశ్వాసులకు తండ్రిగా మారాడు అబ్రహాం. అలాగే నోవహు 950 సంవత్సరాలు జీవించాడు నోవహు. ఆ ఊరి వారందరూ కూడా నమ్మలేదు, ఆ ఊరి వాళ్ళందరూ కూడా నోవహుని ఎగతాళి చేశారు, ఆ ఊరి వాళ్ళందరూ కూడా నోవహు మాట వినకుండా అశ్రద్ధ చేశారు. నమ్మండయ్యా దేవుడు, నమ్మండయ్యా, ఆశీర్వాదాలు వస్తాయ్యా, ఆశీర్వదించబడటానికి బోధించాడు నోవహు తన కుటుంబానికి తో పాటు ఆ జనాన్ని బోధించాడు. కానీ ప్రజలంతా ఏం చేశారండి? ఏం చేశారు? నోవహుని ఎగతాళి చేశారు. ఇంకా ఏం చేశారు? అక్కడ పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇచ్చుకుంటూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. ప్రార్థన లేదు, దైవారాధన లేదు, గుడి గోపురాలు లేవు, సేవకుని పిలిచుకొని ప్రార్థన చేసుకునే కుటుంబాలు లేవు. అక్కడ చెప్పాడు దేవుడు నోవహుకి, వాళ్ళు వినటం లేదు కనుక
నా మాట పెడచెవులు పెట్టాను కనుక 40 దినాల్లో నేను ప్రచండ వర్షం పంపిస్తున్నానయ్యా. ప్రచండ వర్షం అంటే భయంకరమైన వర్షం. ఈ వాయుగుండాలు మనకు వచ్చి చాలా ఇబ్బంది పెట్టి ఈ మధ్య ఇంకా ఉన్నాయి వాయువు ఆల్పీడనాలను బట్టి మనం భయపెడుతూ ఉన్నాయి. మనం చాలా లక్కీ, మన అదృష్టవంతులు. 4 వాయుగుండం అన్నాడు, 4 పడింది పోయింది, నిన్న పడింది పోయింది లైట్గా, ఇవాళ అసలు లేదు. దేవుడు రానివ్వదు. కాలినికి అది కాలిని తుఫాను గద్దించిన వాడు ధోనిలో ఉన్న శిష్యులు భయపడతా వచ్చారు. దాన్ని గద్దించాడు. అందుచేత సాఫీ నిండిపోతుంది ఈ సహవాస వేడుక. నోహను హెచ్చరిక చేసి నీ ఇల్లు చదువుకో, నీ కుటుంబం చదువుకో. వాడ తయారు 150 సంవత్సరాలు పెట్టింది ఆ వాడ తయారు చేశాను. తయారు చేసిన తర్వాత కూడా చివరిగా బోధించాడు. నోవహు వినలేదు. నీ 3 కుమారులు, నీ 3 కోడలు, నీ భార్యను మొత్తం వాళ్ళు చెప్పండి. జీవనస్తులన్నీ కూడా మగ ఆడ జీవులన్నీ కూడా వాళ్ళకి ఎక్కించేసేయి. నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను తుఫానుకి, ప్రచండ వర్షానికి వెళ్ళిపో. తయారైపోయింది, లోపలికి వెళ్ళిపోయాడు, తలుపులు మూసేశాడు నోవహు. భయంకరమైనటువంటి తుఫాను 40 దినాలు ప్రచండ వర్షం అని పేరు ఇచ్చారు దాన్ని, ప్రచండ వర్షం. ఆ ఊళ్ళో ఎవరు లేరు, ఆ ఊరు ఎవరు బ్రతకలేదు. అంతా కూడా ప్రచండ వర్షానికి వరకున్న ఆస్తి అంతా బిడ్డలు, పసిబిడ్డలు, గర్భిణీ స్త్రీలు, బాధితులు, ముసలోళ్ళు, మొక్కోళ్ళు అందరూ ఎవరు మిగలే కొట్టిపోయారు. నోవహు మాత్రమే దీవించబడింది. కారణం ఏంటంటే నోవహు దేవుని యొక్క జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. నోవహు దేవుని సమాధానం కోసం ప్రార్థన చేశాడు. నోవహు దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు. అందుచేతనే బ్రతికి బయటపడ్డాడు. ఆయన కుటుంబం పర్వతమే తీసుకెళ్ళిపోయాడు. ఎత్తైన పర్వతం వెళ్ళిపోయేవాడు అక్కడ అయింది. ఆ నీళ్ళు 40 దినాలు కురిసినటువంటి ఆ ప్రచండ వర్షంలో తగ్గటానికి, ఎక్కడ ఎండిపోవటానికి 150 దినాలు వచ్చింది. పోషించిన దేవుడు కాపాడి వర్షంలో, తుఫానులో, ప్రచండ వర్షంలో ఎలా బతికాడు ఆయన? ఆ 8 మంది ఎలా బతికారు, ఎలా పోషింపబడ్డారంటే పోషించే దేవుడు ఆయన. నమ్మినటువంటి వారిని మోసం చేసే దేవుడు కాదు. ఆ కుటుంబం రక్షించబడింది. ఆ వర్షం తగ్గిన తర్వాత తగ్గుతూ ఉండగా ఆ పర్వతం మీద ఉన్న ఓడ కిందికి దిగుతూ ఉన్నది. కిందికి దిగుతూ ఉంది, నేల మీదకి దిగింది. తిరిగి మళ్ళా కాకిని వదిలాడు, దాని మీద చెత్త జరిగింది, పావులు వదిలాడు. అదొక ఒలివ ఆవు పట్టుకొచ్చింది. ఇక అంతా ఎండిపోయిందని చెప్పి వ్యవసాయం మొదలుపెట్టాడు. ನಾವು పంటలు పండించడం మొదలుపెట్టాడు. దేవుని ఆశీర్వాదం. కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్నో బాధాకరమైన సంఘటనలు మన కుటుంబాలు జరుగుతున్నప్పటికీ ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన మన యాక్సిడెంట్ జరిగింది మన జూబ్లీ నగర్. దంపతులు బస్సే టూరిస్ట్ బస్ అది. ఒకరు ఇద్దరు చనిపోయారు, మిగిలిన వాళ్ళంతా కూడా హాస్పిటల్ పాలైపోయారు. వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు? వారి జీవితాల్లో ఏ ఆశీర్వాదాల కోసం బయలుదేరి హైదరాబాద్ ఇంకా మిగిలిన ఆ పట్టణాలు, నగరాలతో బయలుదేరి వెళ్తున్నారు. మార్గ మధ్యంలో వెళ్ళక ముందు దాటం వెంటనే బస్సు తలకిందులైపోయింది. హాస్పిటల్ పాలైపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. డ్రైవర్ అనే వాడు పారిపోయాడు. ఎమ్మెల్యే వాళ్ళంతా ఏదో చేశారు, పరిశీలన చేశారు. ఏం జరిగిందో మళ్ళీ అసంపదాలు లేదు. అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ దేవుడు మనం కాపాడుతున్నాడు. ఆయన నాకు అదే సంతోషం. ఈ వయసులో దేవుడు కాపాడాడు. కారణం ఏంటి? నన్ను ఆయన ఆశీర్వాదం. మీ అందరి ముందు నిలబడటానికి, నా బిడ్డల కళ్ళ ముందు కొంతకాలం జీవించడానికి నా ఆయుష్ పొందించాలి. అలాంటి దీవెనలు ఆయన మన పక్కకు దాచి ఉంచాడు. నేను కాదు, నా కుటుంబం మాత్రమే కాదు, మనందరూ కూడా ఆశీర్వాదాలు సంపాదించుకోవాలి. అబ్రహామును దేవుడు అధికంగా దీవించాడు. కారణం ఏంటంటే
ఆ సహవాసము చేసి దేవునితో సహవాసము చేసి దేవుడికి బలిపీఠాలు కట్టాడు ప్రార్థన కోసం. అబ్రహాము బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు. మెల్కీసెదెకు యాజకుడికి దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాడు. దైవ సేవకుడు లేకుండా తన కుమారుడు ఇస్సాకుకు భార్య కావాలని హారాను దేశం పంపించాడు. ముంజల మీద ప్రార్థనాపూర్వకంగా కోటం తెచ్చుకున్నవాడు అబ్రహాము. అంత గొప్ప విశ్వాసం కలిగినవాడు. అక్కడికి వెళ్ళి అంటాడు ఎలియాజరు, నా యజమాని అబ్రహాము దేవుడు అత్యధికముగా దీవించాను అని మాట అంటాడు. ఆ పొరుగు దేశంలో ఆ తల్లిదండ్రుల దగ్గర ఆ మాట అంటాడు, నా యజమాని అబ్రహాము దేవుడు అత్యధికముగా దీవించాను. సాక్షి ఇస్తూ ఉన్నాడు ఎలియాజరు. హారాను దేశంలో దేవుడు చేసిన అనేక మేలుల గురించి మనం సాక్ష్యంగా మిగిలిపోవాలి. ఆశీర్వాదం సంపాదించుకోవాలి. ఇంకొక మాట చివరిగా చెబుతూ ముగించేసుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం చూస్తారు. ఆది కాండము 26వ అధ్యాయము. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసుల ద్రవ్యుల బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి కూర్చివేసిరి. చాలు స్వాతం వచ్చింది అక్కడ. ఇస్సాకు కూడా అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఆ ఫిలిష్తీయులు అనేవాడు ఏం చేశారు, తన కలిసి బావులన్నింటినీ కూడా కూర్చివేశారట. ఎంత దుర్మార్గులు చూడండి ఫిలిష్తీయులు. ఇంకా ఉన్నారు అమాలేకీయులు, అమ్మోనీయులు, కనానీయులు, హిత్తీయులు, హివీయులు. ఒక లిస్టు ప్రసంగానికి ఇచ్చారు చక్రవర్తిగా. వారందరూ కూడా దేవునికి వ్యతిరేకులే. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నటువంటి జనాంగం వాళ్ళందరూ కూడా. అయితే ఇస్సాకును దేవుడు దీవించి ఎవరైతే ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. దేవుడు మనల్ని గొప్పవాడు చేయాలి, మనుషులు మనం గొప్పవాడు చేయడం కాదు. దేవుడు మనలను కొద్దిలో నుండి పెద్దదిగా చేయబడాలి. పడింది సహవాస కూటిక ద్వారా వేదిక ద్వారా ఆశీర్వాదం ఏంటంటే ఆశీర్వాదం. చిన్న సంసారంగా ఉన్నా దిగుపడద్దు. ఆస్తి లేక బాధపడుతున్నావా దిగుపడద్దు. సంతానం లేక బాధపడుతున్నావా దిగుపడద్దు. నా వంశానికి వారసు లేదేమో అని బాధపడుతున్నావా, డోంట్ ఫియర్, డు నాట్ బి అఫ్రైడ్. బాధపడవద్దు. దేవుడు ఆశ్రయించేవాడు. మనకు అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యం. అటు దేవుని యొక్క ఆశీస్సుల కొరకు మనం ఈ రోజున ఈ వార్షికోత్సవ ఆరాధనలో వాళ్ళు పంపులు పొందుతున్నాం కనుక దేవునికి సహవాసము మన జీవితాలకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఆ దీవెన పొందడానికి ఆయన మనం పిలుచుకున్నాడు. ఆ సహవాసము మనం నిలిచిపెట్టడానికి మనందరిని ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే జ్ఞానములున్నటువంటి మనల్ని జ్ఞానవంతులుగా చేయాలి. అందుకే సులభన్ మహారాజు అంటున్నాడు ఇక్కడ, జ్ఞానులతో కూడిన సహవాసము జ్ఞానం కలుగును, మూర్ఖుల సహవాసం ఏం చెప్తాను మనం. మూర్ఖులంటే ఎవరండి? ఎన్నిసార్లు గర్జించినను లోబడినటువంటి జనాంగము మూర్ఖులు. మూర్ఖులంటే ఎవరు? సైతానులతో సాంగత్యము చేయవారు. మూర్ఖులంటే ఎవరు? బెల్యాలతో సహవాసము చేయవారు. మూర్ఖులంటే ఎవరు? చెడుతో సహవాసము చేయవారు.
మూర్ఖులంటే సంఘంలో మంచి పనులు చేస్తూ ఉంటే అడ్డం తిరిగే వాళ్ళు మూర్ఖులు. వాళ్ళతో స్నానం చేయడానికి కాదండి సహవాస కూడిక, జ్ఞానులతో సహవాసం. ఆ జ్ఞానాన్ని పొందటానికి సహవాస కూడిక, ఆ సమాధానం పొందటానికి సహవాస కూడిక. ఆశీర్వాదం లేకపోతే ఈ రోజును ప్రార్థించి ఆ సహవాసం సంపాదించుకోవడానికి కొనుక్కుంటే దొరికేది కాదు. ఇది ప్రార్థన వలన కలిగేటటువంటి వరం. అది పొందటానికి దేవుడు ఈ సహవాస వేడుకను ఈ రోజు మనకు దేవుడు ఇచ్చాడు. అలాంటి సహవాసము ద్వారా మన సంఘము, మన కుటుంబాలన్నీ కూడా దీవుకరంగా ఉండాలండి. ఇందులో ఈరోజు పాల్గొన్నటువంటి అందరూ కూడా దైవ దీవులతో వర్ధిల్లాలని మాట్లాడవలసినటువంటి సేవకులు ఈ సహవాస కూడిక ద్వారా మరింత అనుభవాలు, మరింత గొప్ప దీవులను పొందాలని కోరుచు ఇంత ఏర్పాటు చేసినటువంటి చక్రవర్తి గారి కుటుంబం, మన పెద్దల కుటుంబం, మన సంఘస్థ కుటుంబం దినదినము వర్ధిల్లుచు, నిర్మాణంగా వెలుగుచు ఆ దైవ దేవుడితో నింపబడాలని కోరుచు ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి చక్రవర్తి గారికి, ఈ సంఘానికి పెద్దలందరికీ మరొకసారిగా నిండి వందనాలు, నా నిండి దీవుని తెలియజేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని, ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ మాటలను కూడా దేవుడు దీవించాలని కోరుచు ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాట దీవించను కాక. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సమయానుకూలంగా నాయన మీ మాటలు వినటానికి, మీ మాట ద్వారా కొంత ఆత్మీయ ధైర్యం, ఆత్మీయమైనటువంటి మేలులు పొందటానికి ఈ గొప్ప కృప మీరు ఇచ్చారు నాయన. స్తోత్రం. ఈ ఏర్పాట్లన్నింటిని బట్టి నీకు వందనాలు. ఎంతో ఖర్చు ఈరోజు, పోయిన సంవత్సరం కూడా ఎంతో ఖర్చు నాయన, ఎంతో ఖర్చు నాయన, చాలా ఖర్చు. అయినా కూడా నీవు సంఘాన్ని చేసే అనేక మేలుని వారు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ వార్షికోత్సవ పండుగ జరుపుకోవడానికి ఆలోచించి, ప్రార్థించి, మమ్మల్ని ఆహ్వానించి వారు చేస్తున్నటువంటి సేవను బట్టి మీకు వందనాలు. దీవించండి, బలపరచండి. దేవావిధమైన వాక్యాలు దీవించండి. ఉత్సవాలుగా వచ్చాం, ఖాళీ హృదయాలతో వచ్చాం. వాక్యమైన ఆహారాన్ని నింపుకొని వెళ్ళి ఇంకా మిగిలిన కార్యక్రమాలను కూడా సహకరించి, ఇంకా మాట్లాడే పిల్లలను కూడా మీరు ముట్టి అభిషేకించి మాట్లాడి వాటిని మాట అందించి మీరే మహిమగంతా పొందండి. దీవించారు. ఏర్పాట్లు అన్నింటినీ కూడా ఆశ్రయించున్నాను. యేసు ప్రభు కదా వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.